రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు మాత్రమే తమదైన ముద్ర వేస్తారు. ఎలాంటి ముద్ర అంటే ఓ జాతిని, ఓ తరాన్ని తమ తలరాత మార్చేలా నడిపిస్తారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ముందు తరాలకు గుర్తుండేలా మంత్రి తుమ్మల చరిత్ర పుటల్లో నిలిచారు. పదవులు శాశ్వతం కాదు, చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మంత్రి తుమ్మల. అశ్వరావుపేట నియోజకవర్గంలో కొండరెడ్ల గుండె చప్పుడుగా మారి కొండరెడ్లను నాగరికత వైపు బాటలు వేయించి మన్యం సూర్యుడుగా నిలిచి రహదారులతో ఏజెన్సీ పల్లెలు ప్రగతి బాటలు పట్టించి పామాయిల్ రైతులను రాజుగా మార్చి వ్యవసాయ కళాశాలతో అశ్వరావుపేటను హార్టికల్చర్ హబ్ గా మార్చి అశ్వరావుపేట అభివృద్ధి ప్రదాతగా నిలిచిన ది లీడర్ మంత్రి తుమ్మలపై ఆర్ మీడియా కథనం. తుమ్మల నాగేశ్వరరావు 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే సత్తుపల్లి సెంటర్ నుంచి మొదలైన తుమ్మల రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా యావత్ తెలంగాణలోనే అత్యధిక కాలం మంత్రిగా ఉన్న తుమ్మల రాజకీయ జీవితం పరిశీలిస్తే ప్రజానాయకుడుగా, అజాత శత్రువుగా, అభివృద్ధే మంత్రంగా, రాజకీయాల్లో ది లీడర్ గా తుమ్మల చరిత్ర పుటల్లో నిలిచారు. పదవులు శాశ్వతం కాదు, చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయనడానికి అశ్వరావుపేట నియోజకవర్గం ఉదాహరణగా నిలిచింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అశ్వారావుపేటను ఏ విధంగా అభివృద్ధి బాటలు పట్టించారో పలు రంగాల వారీగా చూద్దాం. కొండరెడ్ల గుండె చప్పుడు తుమ్మల. కొండరెడ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో, స్వతంత్ర్య భారతంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కక అనాగరిక సమాజంలో కునారిల్లుతున్న జాతి కొండరెడ్లు. వీరిని ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటారు. కొండరెడ్ల గ్రామాల వద్ద పెరగడం వల్ల మంత్రి తుమ్మలకు వారి యాష భాషలు అబ్బాయి, వారి భాషలోనే మాట్లాడి వారి కష్టాలు, కడగండ్లు, వారి గుండె చప్పుడు తెలిసిన నాయకుడు తుమ్మల. ఏ ఆదివాసీ గిరిజన నాయకుడు కూడా ఆలోచన చేయని విధంగా కొండరెడ్ల జీవితాల్లో వెలుగులు నింపాలని తపన పడిన నాయకుడు తుమ్మల. కేవలం కొండలపైనే నివాసం ఉంటూ ఇతరులతో కలిసి ఉండటానికి తపడని కొండరెడ్లు ఉన్న గోబులపూడి ముద్దులమడ గ్రామం కొండరెడ్లను ఒప్పించి కొండ కింద ఇళ్లు కట్టించి వారికి గ్రామాన్ని ఏర్పాటు చేశారు. కొండరెడ్లను నాగరికత వైపు అడుగులు వేయించాలనే పట్టుదలతో చంద్రబాబు హయాంలో కొండలపై నివాసం ఉంటున్న కొండరెడ్లకు విద్యా వైద్యం అందించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా వారు కొండ దిగి నివాసం ఉండాలని వారిని ఒప్పించి కొండల కింద గ్రామాలు ఏర్పాటు చేసి కొండరెడ్ల జీవితాల్లో వెలుగులు నింపిన మన్యం సూర్యుడుగా తుమ్మల నిలిచారని కొండరెడ్లు తుమ్మలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అప్పట్లో తుమ్మల నాగేశ్వర గారు మమ్మల్ని చూసి అక్కడ నుండి కొట్ల నుంచి కింద దింపి కాలనీ కట్టించి ఉచితంగా రేషన్ ఇచ్చి, అలాగే ఇక్కడ మా కొన్ని చదువులు కూడా కొన్ని చదువుకునేలాగా అంత స్థాయికి మాకు తీసుకొచ్చారు తుమ్మల నాగేశ్వర గారు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు మా కొండరెడ్లు అంటే ఒక మమ్మల్ని దత్త గ్రామంలాగా చూసుకునే వాళ్ళు. ఈ రోజు వరకు కూడా మాకు ఒక తుమ్మల నాగేశ్వర గారే తెలుసు తప్ప ఎంతవరకు ఎవరు కూడా మాకు తెలియదు. ఆయన మాకు గ్రామాన్ని దత్తతగా తీసుకొని మాకు కొన్ని చదువుకునే వాళ్ళకి డెవలప్మెంట్ కూడా చేశారు అప్పట్లోనే. లేకపోతే మేము గుట్టల్లో నుండి అక్కడ ఉండేవాళ్ళం, మాకు ఎటువంటి జీవనాధారం ఉండేది కాదు. అక్కడ నుండి కిందకి తీసుకొచ్చి ఆయన మాకు దేవుడిలాగా ఆదుకొని ఇక్కడ కాలనీ కట్టించి, తర్వాత రేషన్ బియ్యం కార్డులు ఇచ్చేసి, ఓటర్ ఐడి ఇచ్చి, అలాగే ఇక్కడ కొన్ని మాకు చాలా చేశారు. నా పేరు పూనం రాములు సారు. ఇక్కడ వార్డు నెంబర్గా చేశాను తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్న టైంలో, టీడీపీ ప్రభుత్వ టైంలో. తుమ్మల నాగేశ్వరరావు మినిస్టరు, నేను వార్డు నెంబర్గా ఉన్నాను ఇక్కడ. అక్కడ నుంచి మొదలుకొని మా ఊళ్ళో అసలు మంచినీళ్ళ సదుపాయం లేదు. అల్లిగూడెం అల్లి కాలువ అని ఉండేది. అక్కడ చిన్న సెలం చదువుకొని ఆ సెలం నీళ్ళు 3 కిలోమీటర్లు దూరం నుంచి అక్కడ నుంచి మోసుకొచ్చి మేము తాగవలసినటువంటి పరిస్థితి ఆ రోజులలో. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఒక ట్యాంక్ అనేది కట్టించి పైప్ లైన్ వేయించి 2 రోజులకి పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అప్పుడు ఈ అసరాపేట వెళ్ళాలన్నా, ఈ మధ్యలో కూడా రావాలన్నా, కొత్తలు కూడా వెళ్ళాలన్నా కూడా రోడ్డు సదుపాయం మాకు డొంకలు లేకుండా ఉండేది. తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన అప్పుడు ఈ రోడ్లు సదుపాయం రావడం జరిగింది. ఇలాంటి మంత్రి మళ్ళీ వస్తే బాగుంటుందని చెప్పి మేము ఎంతో అభిమానిస్తున్నాం. కనుక
ఆయన చేసినటువంటి మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోవట్లేదు. ఆయన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చారు. మళ్ళీ ఆయన ఈ రకంగా కొనసాగుతూ మమ్మల్ని మా అలీగూడని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మేము దండం పెట్టి ఆయన మమ్మల్ని మేము వేడుకుంటున్నాము. రహదారులతోనే ఏజెన్సీ ప్రగతి బాట. అశ్వరావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. వాగులు వంకలతో, అటవీ ప్రాంతంతో సరైన రహదారులు లేక అరిగోస పడేవారు. ఆపత్కాలంలో వైద్యం అందక ప్రాణాలు గాలిలో కలిసేవి. ఇక విద్య అందని ద్రాక్ష రైతులకు అనేక కడగండ్లు, సాగునీరు లేక, మార్కెటింగ్ లేక అనేక అవస్థలు. కానీ తుమ్మల 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మంత్రిగా అశ్వరావుపేట తలరాత మార్చారు. నియోజకవర్గంలో వాగులు వంకలపై హై లెవెల్ బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణం చేసి కనెక్టివిటీ కల్పించారు. రహదారులతో విద్యా, వైద్యం, అగ్రి మార్కెటింగ్ తో ప్రగతి బాట పట్టించారు. తాగునీటి కష్టాలు తీర్చారు. కరెంట్ లైన్లు ఏర్పాటుతో వెలుగులు అందించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపాయి. రహదారులు ఏర్పాటుతోనే ఏజెన్సీ పల్లెలు ప్రగతి బాటలు పట్టాయి. విద్యా, వైద్యం, మార్కెటింగ్ తో ఆదివాసీలు, గిరిజనుల జీవితాల్లో మంత్రి తుమ్మల వెలుగులు నింపారని అశ్వరావుపేట ప్రజానీకం తమ అనుభవాలను గుర్తు చేస్తున్నారు. నా పేరు పానుగంటి ప్రసాద్. మాది అచ్యుతాపురం గ్రామం, అశ్వరావుపేట మండలం. మా ప్రాంతం ఈ రోజున ఈ ఫామ్ ఆయిల్ తోటలు కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, ఈ రకంగా డెవలప్ అయ్యింది అంటే దానికి కారణం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మొట్టమొదటిగా మా అందరి అభివృద్ధిలో కృషి చేశారని మేము ఎంతగానో చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే నాకు నేనుగా కాదు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే గోగులపూడి వెళ్ళి కొండరెడ్డిని అడిగితే చెప్తారు, ఏ పల్లెకి వెళ్ళినా హై లెవెల్ ట్యాంకులను అడిగితే చెప్తాయి, మారుమూల గ్రామాల్లో ఆయన పోసిన తారు రోడ్లను అడిగితే చెప్తాయి. ఆయన ఏ పార్టీలో ఉన్నా, మేము 99 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చిన్న స్థాయి కార్యకర్తలను కానివ్వండి, పెద్ద లీడర్లను కానివ్వండి చాలా వ్యక్తిత్వంతో గౌరవించేవారు. ఉద్యమకారులను కానివ్వండి, ఉద్యమ పార్టీలు, వామపక్ష పార్టీలు కానీ ఎవరినైనా సరే ఆయన చాలా నిజాయితీగా అద్భుతంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవప్రదమైన వ్యక్తి, అటువంటి నాయకుడు మళ్ళీ మాకు దొరకడు అని మేము చాలా ఇదిగా చెప్తున్నాం. ఆ నాయకుడి నాయకత్వంలో కూడా ఈరోజు మేము పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మాకు అవకాశం లేదు. ఎందుకంటే పేద ప్రజల కోసం, పేద గ్రామాల కోసం, రైతుల కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఈ రోజున కూడా ఒకేసారి అన్న మాట ప్రకారం రైతులకు 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఒక్కసారిలో ₹1,00,000 వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖకు ఆయన న్యాయం చేయటం మేమందరం. పెద్దవాగు ప్రాజెక్టుకు పెద్ద దిక్కుగా నిలిచిన తుమ్మల. పెద్దవాగు ప్రాజెక్ట్ అశ్వరావుపేటలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. 1981లో ప్రారంభమైన పెద్దవాగు 1989లో భారీ వరదల వల్ల ఆనకట్ట తెగినప్పుడు నాడు తుమ్మల పెద్దవాగు తాత్కాలిక మరమ్మత్తు పనులకు క్షేత్రస్థాయిలో ఉండి మరమ్మత్తు పనులు చేయించారు. మళ్లీ 35 ఏళ్ల తరువాత పెద్దవాగు జూలై 18న భారీ వరదలతో ఆనకట్ట తెగి వరద ఉధృతిలో 38 మంది చిక్కుకోగా సకాలంలో మంత్రి తుమ్మల ఇరు రాష్ట్ర అధికారులతో మాట్లాడి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వారిని కాపాడడంలో తుమ్మల చొరవపై బాధితులు కృతజ్ఞతగా నిలిచారు. రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు పెద్దవాగు ప్రాజెక్ట్ తెగిన వార్త వరదలో 30 మంది చిక్కారనే విషయం తెలియగానే ఎంతో తల్లడిల్లా నా మనస్సంతా ఎంతో ఆందోళన చెందా. ఎందుకంటే నన్ను ఎత్తుకొని నడిపించిన ప్రాంతం ఇది. దాంతో ఎంతో మదనపడ్డా. ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుని దయవల్ల అంతా సురక్షితంగా బయటపడ్డారు. దేవుడు ఇచ్చిన శక్తి మేరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి తుమ్మల ఎంతో భావోద్వేగంతో చెప్పారు. అశ్వరావుపేటను హార్టికల్చర్ హబ్ గా మార్చిన తుమ్మల యావత్ తెలంగాణకే హార్టికల్చర్ హబ్ గా నిలిచింది. అశ్వరావుపేట ఉద్యాన పంటల సాగుకు బాటలు వేయడమే కాదు, ఉద్యాన పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉన్న అశ్వరావుపేటలోనే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయించారు మంత్రి తుమ్మల. ఫీల్డ్ టు ల్యాబ్ నినాదంతో పంటల సాగు వద్దే వ్యవసాయ కళాశాలతో ఎందరో వ్యవసాయ విద్యార్థులకు ఫీల్డ్ వర్క్ లో అశ్వరావుపేట అడ్డాగా మారింది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అశ్వరావుపేటను అభివృద్ధి బాట పట్టించిన తుమ్మలపై పార్టీలకతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ యొక్క ప్రాంతం డెవలప్మెంట్ ఉండేది కాదు.
నీటి ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే మినిస్టర్ అయినప్పటి నుంచి కావడిగొళ్ళ, కంట్లం, గోపనగూడ అట్లా మొదలుకొని గుమ్మడిబెల్లి, అశ్వరావుపేట మండలం మేము చూసినంత వరకు అశ్వరావుపేట మండలంలో రోడ్లు ఉండేవి కాదు. అలాంటిది కూడా రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆయన ద్వారానే చాలామంది గిరిజన ప్రాంతంలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఐటీడీ ద్వారా నుంచి వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ట్యాంకులు, వాటర్, మంచినీటి సౌకర్యం లేకపోతే వాగుల్లో, కాలువల్లో నీళ్ళు తీసుకొచ్చి వాటిని కాగబెట్టి తాగేవాళ్ళు. అప్పుడు కూడా వీళ్ళకి చాలామంది గిరిజనులకి మలేరియా, టైఫాయిడ్ వచ్చేది. దాన్ని గమనించి తుమ్మల నాగేశ్వర గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన యొక్క సహాయ సహకారాలతో వాటర్ ట్యాంకులు కట్టించారు. వాటర్ ట్యాంకులు కట్టించి అప్పుడు ప్రతి గూడానికి ఒక వాటర్ ట్యాంకు, అలాగే వారు తాగడానికి మంచినీళ్ళ సౌకర్యాలు కల్పించారు. వాస్తవంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి నీటి వసతి లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ఐటీడీ పీఓ గారితో మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి గూడానికి ఐటీడీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఈ రోజున గిరిజన డెవలప్ అవడానికి గల కారణం ఏంటి? ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే చాలామంది అభివృద్ధి అయ్యారు. ఇప్పుడు కూడా ఈ యొక్క మన తుఫాను బాధితులు కూడా చాలామంది గిరిజన ప్రాంతాల్లో పెదవాగు మొదలుకొని నారాయణపురం రెవెన్యూ ప్రాంతంలో మొత్తం కూడా మరి ఆ తుఫానుకు కొట్టుకెళ్ళిపోయింది. ఆ యొక్క ప్రాంతాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారు వచ్చి చూసి సందర్శించి వాళ్ళకి హామీ ఇచ్చారు. మేము మీకు సహాయం చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీరు ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను ప్రభుత్వంతో అని చెప్పి మాట్లాడి చేస్తానని చెప్పేసి అన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏ అభివృద్ధి జరిగినా తుమ్మల నాగేశ్వరరావు గారే కొత్తగూడెం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కావాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారి హయాంలోనే, ఆయన ద్వారానే అభివృద్ధి అవ్వాలి తప్ప వేరే దాంతో అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కనుక తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నష్టపోయినటువంటి గిరిజన రైతులైతేనే ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా తుఫాను బాధితులు నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చి వీళ్ళని సహాయం చేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి, వీళ్ళు సహకరించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.